హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గుళ్ళో గంటను కొట్టినట్టే పక్కనే ఉన్న ఆ గంట సింబల్ని కూడా కొట్టేయండి. దానికోసం ముందుగా శుభ్రంగా కడిగిన కేజీ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే వాటిలోని సారం ముక్కల్లోకి దిగుతుంది. నాటుకోడి పులుసులోకి ఇన్స్టెంట్గా మసాలా పొడి తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 7 లేక 8 యాలకులు, 9 లేక 10 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 12 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని సన్న మంట మీద మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఆ పెనం వేడికి గసగసాలు చిటపటలాడుతాయి. ఆ వేడి సరిపోతుంది. వేయించిన మసాలా దినుసులు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి బాణీలో వాటర్ ఇంకిపోయిన తరువాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత దానిలోనికి కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తరువాత చీల్చిన పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తరువాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించాలి. తాలింపు వేగిన తరువాత వాటిలోనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే లోపల నేను మీకు చెప్పాల్సింది చెప్తాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. దయచేసి మా ఛానల్ని గుర్తించండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే మారిపోతున్నాయి. నిజం చెప్పాలంటే నాటుకోడి పులుసు నేను కూడా మొదటిసారిగా చేస్తున్నాను. మా అమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తున్నా. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు దానిలోకి 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపిన తరువాత దానిలోనికి సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి వాటిని కూడా స్కిన్ సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కొంతమంది చికెన్లోకి టమాటాలు వేసుకోరు, కానీ నేను వేస్తాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, అది ఆప్షనల్ అన్నమాట. పక్కా వేయాలని అయితే ఏం లేదు. టమాటాలు మగ్గే లోపల నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. చెప్పండి, మీకు బాగా ఇష్టమైన వంటకం ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కనుక ఆ వంట వస్తే ఖచ్చితంగా నేను అది వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ టమాటాలు కుక్ అయిపోయాయండి. దానిలోనికి 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం బాగా కలిపిన తరువాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవడం వల్ల కారం మాడిపోకుండా ఉంటుంది. కారం బాగా కుక్ అయిన తరువాత పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేలాగా అడుగు కల్లా గరిటెతో తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. ఈ లోపల నేను వీడియోలో అయితే చూపించలేదు, కానీ వేరొక స్టవ్ మీద 1/2 లీటర్ వరకు వాటర్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. హాట్ వాటర్ పోయడం ద్వారా ముక్క అనేది త్వరగా ఉడుకుతుంది.
నాటుకోడి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి గరిటెతో తిప్పుకొని మూత పెట్టుకోవాలి. దానిలోనికి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. వేడి చేసి పెట్టుకున్న వాటర్ని పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. కనీసం 30 లేక 40 నిమిషాలైనా పడుతుంది నాటుకోడి ఉడకడానికి. అదే కుక్కర్లో వండితే 7 లేక 8 విజిల్స్ అయినా రానివ్వాలి. కానీ కుక్కర్లో కంటే ఇలా వండితేనే రుచి ఎక్కువ. ఈ నాటుకోడి పులుసు, చిల్లుగార ఈ రెండిటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మీకు గారెల్లోకి కానీ దోశల్లోకి కానీ తినాలి అనుకుంటే మాత్రం పులుసు పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. రైస్లోకి అయితే మాత్రం పులుసు కొంచెం చిక్కపడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అప్పుడే రైస్లోకి బాగుంటుంది. పులుసు ఎంత చక్కగా మరుగుతుందో కనీసం 40 నిమిషాలైనా మరిగించుకోవాలి. అప్పుడు మాత్రమే ముక్క ఉడుకుతుంది. ఇలా చక్కగా మరుగుతున్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పై మసాలా పొడిని కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా చేస్తే నాటుకోడి పులుసు అదిరిపోతుంది. అంతే. గారెలోకైనా దోశలోకైనా రైస్లోకైనా తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. నేను చెప్పానని కాదండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మా వీడియోస్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వారికి, ఇక పైన సపోర్ట్ చేసేవారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.